హలో నమస్తే, వెల్కమ్ టు స్టమ్ స్టాక్స్. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఇవాళ కాస్త సో ఎప్పుడైతే మనకు మార్కెట్లో ఓపెన్ అయినాయో గ్యాప్ అప్లో, సో నిన్న మనం బీటీఎస్టీ గ్యాప్ అప్ తీసుకున్నాం కదా సి సైడ్. సో మంచి ప్రాఫిట్ అయితే వచ్చేసింది. మంచి ఒక 250 పాయింట్స్ ప్లస్ అయితే మనకు మంచి ప్రాఫిట్ అయితే బీటీఎస్ తీసుకున్న వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేసింది నిన్న. సో సెన్సెక్స్ కూడా మంచి గ్రాండ్ ఓపెనింగ్ అయింది. మనం తీసుకున్న స్టాక్స్ అన్ని కూడా మంచి గ్రాండ్ ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది నిన్న బీటీఎస్టీకి. మనం నిన్న మీకు చూపించాను కదా లాస్ట్ ప్రీవియస్ అనాలిసిస్లో. సో ఎవ్రీథింగ్ అయితే గుడ్ ప్రాఫిట్లో అయితే క్లోజ్ అయినాయి మార్నింగ్. సో మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ పొజిషన్స్ అయితే సి సైడ్ తీసుకున్నాము. సో సి సైడ్ తీసుకున్న తర్వాత ఒక 50 పాయింట్స్ ఏమో ఎర్లీ మార్నింగ్ తీసుకున్న తర్వాత దాన్ని ట్రైల్ చేస్తూ బుక్ చేయడం జరిగింది. బట్ మళ్ళీ అది ఏమైందంటే కిందికి వచ్చేసి మళ్ళీ 100 పాయింట్స్ మూమెంట్స్తో మళ్ళీ ప్రాఫిట్లోకి బుక్ అయిపోయింది. సో మార్కెట్లో అయితే ఒకటే ఒక ప్లేస్ తీసుకొని ఆ ప్లేస్లోనే కన్సల్టేషన్ అవుతూ క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇది ఏ సైన్ అవుతుంది అంటే మనకు ఒకసారి హైలో ఉండి మార్కెట్లు కన్సల్టేషన్ అవుతున్నాయి అనుకోండి, అక్కడ నుంచి మార్కెట్లో ఒకటే మనం అర్థం చేసుకోవాల్సింది. సో మెయిన్గా బిగ్ డ్రాప్ అయినా అవ్వాలి, లేకుంటే కాస్త గ్యాప్ అప్ అవుతూ చిన్నగా మళ్ళీ ఆ లాస్ట్ టైం నేను చెప్పాను మార్కెట్లో హైలో సెటిల్ అవుతున్నాయి అంటే. సో లాస్ట్ ఫ్యూ డేస్కి ఏమైంది, అంతమంది ఏమని చెప్పాను, హైకి వెళ్ళినప్పుడల్లా డ్రాప్ అయిపోయింది వెంటనే 2000 పాయింట్ 1000 పాయింట్స్ ఇట్లా డ్రాప్ అయిపోయినాయి. ఇప్పుడు ఈసారి ఏమైందంటే కాస్త వెనక్కి తగ్గి మళ్ళీ పైకి వెళ్ళిపోయినాయి గ్యాప్ అప్ అవుతుంది. బట్ ఇది కూడా మళ్ళీ అదే అలాంటి సైన్ కనబడుతుంది, పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. లేదు కిందికి అయితే మాత్రం భారీగా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, కిందికి అయితే మెల్లమెల్లగా ఏం రాదు, భారీగా డ్రాప్ అవుతాయి. పైకి మాత్రం చిన్నగా పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ మార్కెట్లో ఉన్నాయి. ఓకేనా, సో బిఫోర్ అనాలిసిస్ అయితే మనం ఒకసారి సో ఇవాళ చెప్పుకున్న పొజిషన్స్ ఒకసారి డైలీ ఎట్లా చూసుకుంటాం కదా అట్లా ఒకసారి మనం పొజిషన్ చెక్ తీసుకుందాం. సో చూడండి, 48,400 ఇది మన ప్రీమియం గ్రూప్ 250 దగ్గర అయితే మనం తీసుకోవడం జరిగింది ఫస్ట్ పొద్దున చెప్పాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి అపోలో 287 దగ్గర తీసుకున్నాము. ఇట్లా హోల్ అని ఎందుకు చెప్తారంటే టార్గెట్ అనేది మనము నెంబర్స్లో ఇవ్వము, అది మీకు అలవాటు చేశారు ఈ నార్త్ వాళ్ళు వేరే వాళ్ళంతా అలవాటు చేశారు, కానీ నెంబర్స్లో అనేది ఎప్పుడు టార్గెట్ అనేది ఉండదు. సో ఇక్కడ నెంబర్స్లో టార్గెట్ ఎట్లా ఇస్తారంటే ఆప్షన్లో చూసుకొని నెంబర్స్లో ఇస్తారు. సో అది కాకుండా సో ప్రీమియం నేను ఎప్పుడైతే చార్ట్స్లో మీకు చేయిస్తున్నానో అలవాటు చేస్తున్నాను, రోజుకు మనది ఎక్కువైతే బేసిక్స్గా అడ్వాన్స్గా మారుస్తున్నాను. మన కాల్స్ చెప్పడంలో కూడా మీకు నాలెడ్జ్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మారుస్తూ ఉన్నాను. ఓకేనా, సో అర్థం చేసుకోండి ఎందుకు హోల్డ్ అని చెప్తున్నాను. హోల్డ్ అని చెప్పినప్పుడు టార్గెట్ కొంచెం ఎక్కువ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి అట్లా. సో బ్యాంక్ నిఫ్టీ యాక్టివేటెడ్, 287 యాక్టివేటెడ్, 284, 252, 290 ట్రైల్ అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే 40+ పాయింట్స్ మూవ్ అయిందో, ఎందుకంటే సో మార్కెట్స్ రివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ట్రైల్ అని చెప్పండి. ట్రైల్ అని చెప్పినప్పుడు ఒక 40 పాయింట్స్ ట్రైల్ అయినప్పుడు ఖచ్చితంగా ఒక 20 పాయింట్స్ దగ్గర స్టాప్ లాస్ మన మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా, ఫిజికల్గా కాదు మన మైండ్లో పెట్టుకొని 20 పాయింట్స్ కిందికి వచ్చినప్పుడు తీసేయాలి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చి అపోలో 282, 295, 287 to 310. సో మంచి ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో నేను మనం చెప్పుకున్న బీటీఎస్టీ అమేజింగ్ రిజల్ట్స్ ఇవన్నీ. సో 242, 422, 200 పాయింట్స్, సెన్సెక్స్ 502, 800, 300 పాయింట్స్, అల్ట్రా వచ్చేసి 82, 88 పాయింట్స్, గ్రాస్ 1092 to 123, సో ఆల్మోస్ట్ ఒక 12 పాయింట్స్. సో అమేజింగ్ రిజల్ట్స్ అయితే మనకు రావడం జరిగింది, మన ప్రీమియం గ్రూప్ పోస్ట్ చేసినాం అది. సో నెక్స్ట్ వచ్చేసి హీరో మోటార్కు జనవరి 4100 CE ఎట్ 194, 209 టార్గెట్ అనుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి 72,300 CE ఎట్ 420 అనుకున్నాం, టార్గెట్ 480. సో సెన్సెక్స్ యాక్టివేటెడ్, బుక్ ప్రాఫిట్ ఇన్ సెన్సెక్స్. సో 422, 451కి వచ్చినప్పుడు రివర్స్ అవుతుందని చెప్పేసి. సో ఎప్పుడైతే నేను గైడెన్స్ అదే ఇస్తూ ఉంటాను, ఏది మొండిగా చూడడం కానీ మొండిగా పోవడం కానీ అట్లా అస్సలే ఉండదు. ఓకేనా, పర్ఫెక్ట్గా మార్కెట్లో మనకు రివర్స్ అనిపిస్తే ప్రాఫిట్ బుక్ చేపిస్తాను. ఓకేనా, సో ఒకసారి మనం 300 పాయింట్స్ కూడా తీసుకున్న రోజులు ఉన్నవి, అలాగే అట్లా ఎక్కువ పాయింట్స్ తీసుకున్నాము, అవసరమైతే ప్రాఫిట్లో కూడా బుక్ చేయాలి కాబట్టి సో 30 పాయింట్స్ అయితే ప్రాఫిట్లో బుక్ చేయించాను సెన్సెక్స్. సో నెక్స్ట్ వచ్చి బ్యాంక్ నిఫ్టీ 48,500 P ఎట్ ద 220 సింగిల్ లాట్ ఉంది. బట్ ఇది ఏమైందంటే నాకు రిస్క్ అనిపించి వెంటనే బ్యాంక్ నిఫ్టీ యాక్టివ్ అయిన తర్వాత సో రిస్క్ అని చెప్పేసి రిస్క్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి దీన్ని బుక్ చేయించాను. ఓకేనా, సో ఇది కూడా మనకు సో రిస్క్లో ఉంది కాబట్టి వెంటనే ఎగ్జిట్ అయిపోయాను, ఎందుకంటే మార్కెట్ అక్కడక్కడనే మనకు మూవ్ అవుతుంది, వెనక్కిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ హీరో వచ్చేసి 192, 199, 200 లాట్స్ అయితే 300 కాబట్టి ట్రైల్ చేయండి అని చెప్పాను. చాలామంది ట్రైల్ చేస్తే అయితే ప్రాఫిట్లో అయితే బుక్ చేసుకున్నారు. ఓకేనా, 194 to 205. సో ఇది ఇవాళ చెప్పుకున్న మన బీటీఎస్టీస్ చూపిస్తా ఒకసారి ఏం చెప్పుకున్నామో. సో ఇవాళ మనం చెప్పుకున్న బీటీఎస్టీస్ వచ్చేసి సో బిఫోర్ డేనే మీకు చూపిస్తున్నాను, సక్సెస్ అయిన తర్వాత చూపించడం కాదు, బిఫోర్ డేనే చూపిస్తున్నాను మీకు చూడండి. సో హీరో మోటార్కో వచ్చేసి 4100 CE 190, అపోలో వచ్చేసి జనవరి 5770 CE 290 హోల్డ్. బీటీఎస్టీ బ్రిటానియా జనవరి 5200 CE 200,
అండ్ నెస్లే జనవరి 26,000 820. సో హీరో యాక్టివేట్ అయింది అండ్ బ్రిటానియా యాక్టివేట్ అయింది, నెస్లే యాక్టివేట్ అయింది అండ్ బ్రిటానియా అండ్ అన్ని మూవ్ అవుతూ వచ్చేసినాయి. ఆల్ సెగ్మెంట్స్ ఆర్ జనవరి తీసుకోమని మళ్ళీ ఒకసారి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 48,500 410 BTSTలో తీసుకోవడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో యాక్టివ్ అయ్యి అది ఆల్రెడీ 20 పాయింట్స్ మూవ్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇవి మనం ఇవాళ తీసుకున్న పొజిషన్స్. సో రేపటికి మనకు అనాలిసిస్ అయితే ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. ఓకేనా. సో మంచి ప్రాఫిట్స్ అయితే మన స్టూడెంట్స్ అయితే సో రెగ్యులర్గా తీసుకుంటున్నారు, చాలామంది మంచిగా ప్రాఫిట్ తీసుకుంటున్నారు. సో వాళ్ళ స్క్రీన్ షాట్స్ అయితే డైలీ వాళ్ళు పెట్టి మనకు సో మనతో పాటు మంచిగా అందరికి చూసే విధంగా పంపిస్తూ ఉంటారు. సో వాళ్ళ వల్ల ఇంకో కొంతమందికి మన నాలెడ్జ్ ఎట్లా ఇస్తున్నాం అని చెప్పి తెలుసుకోవడానికి సో ఖచ్చితంగా స్క్రీన్ షాట్స్ పెడుతున్న వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క కామెంట్ని అయితే డిస్క్రిప్షన్లో పెట్టండి మీకు ఇచ్చిన ప్రీమియం కోడ్ తోటి. సో వేరే వాళ్ళకి తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ అండి. సో రేపటికి మార్కెట్ అనాలిసిస్ చూసుకుంటే కనుక మనకు 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో సో మార్కెట్లు చూడండి. సో మనం లాస్ట్ టైం అనుకున్న విధంగా సో మనం ఏమనుకున్నాం, యాజ్ పర్ మనకు ఆప్షన్ చైన్ ప్రకారం 48,550 అయితే మనకు ఒక ఏది రెసిస్టెన్స్ పాయింట్గా ఉందని చెప్పి నేను అనుకున్నాం. ఒక చూడని వాళ్ళంటే నేను వీడియో చూడండి. ఓకేనా. చూడండి మార్కెట్లు ఎక్కడ ఆల్ట్ అయిపోయినాయి చూడండి. సో చాలామంది అట్లా ఎట్లా చెప్తారు మీరు, మాకు తెలియట్లేదు కదా, ఆప్షన్ చైన్ తెలియట్లేదు. సో హైలో ఉన్నప్పుడు ఆ పాయింట్ మీరు ఎట్లా ట్రిగ్గర్ చేశారు అని చెప్పి చాలామంది అడిగారు కదా. సో మీరు ఇప్పుడు నేను చెప్పింది ఇక్కడ కరెక్ట్ అయిందా కదా మీరే చెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనా. 48,550 అనేది సో మనకు మార్కెట్లో రెసిస్టెన్స్ పాయింట్గా పనిచేస్తుంది లేదు మీరే చెక్ చేయండి. ఓకేనా. ఊహించేదో అడుగులు అయిపోయింది కాదు కదా, కనుక అడుగులు అయిపోతే మీకు తెలిసిపోతుంది కదా. ఓకేనా. 48,550 అనేది మనకు కీ రెసిస్టెన్స్. సో రేపు కనుక మార్కెట్లు ఇక్కడ నుంచి బ్రేక్ అయితే ఒక సూపర్ క్యాండిల్ ఇట్లాంటి క్యాండిల్ తోటి కనుక మనకు బ్రేక్ అయితే కనుక మనకి ఇక్కడ నుంచి వెళ్ళి సో మన ప్లాన్ ఏంటంటే 3 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి పెట్టుకొని ఎట్లయితే మనము లాస్ట్ టైం ఇక్కడ మనం హోల్డ్ చేసామో చూడండి. సో ఇక్కడ మనం హోల్డ్ చేసాం కదా. సో ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ మనకి ఇలాంటి ఆప్షన్ లేనప్పుడు హోల్డ్ చేసాం కదా. సో ఈ విధంగా కూడా ఇక్కడ మనము హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో నేను రేపు లాజిక్ వీడియో కూడా పెట్టినప్పుడు ఒకసారి మీకు అర్థమయ్యే విధంగా సో నేను ఫ్రీ గ్రూప్లో కూడా నేను అవసరమైతే వీడియో పెడతాను. ఓకేనా. సో లేదు కనుక మనకు ఈ లెవెల్ కనుక మనకు బ్రేక్ అయితే సో మార్కెట్ మనకు 48,160 వరకు అయితే మళ్ళీ మనకు డ్రాప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా. సో ఆల్మోస్ట్ ఇక్కడ నేను డ్రాప్ అయిపోద్ది అనుకున్న దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయ్యి ఇక్కడ కన్సల్టేషన్ అయినాయి. సో అక్కడే మనకు మొత్తం వాల్టాలిటీ లాగా అక్కడే మూవ్ అవుతుంది, అక్కడే క్లోజ్ అయిపోయింది మార్కెట్. బట్ ఇది రేపు కనుక బ్రేక్ అయితే ఇలాంటి క్యాండిల్ తోటి ఒక క్యాండిల్, ఎందుకంటే ఇదే క్యాండిల్ బ్రేక్ అయితే అనుకున్నాను కాలేదు, క్యాండిల్ బ్రేక్ అయితే క్లోజ్ అయితే కనుక మనం మార్కెట్స్ 48,160 నుండి మళ్ళీ 47,900 వరకు అయితే మార్కెట్లో రివర్స్ అయ్యే ఛాన్సెస్, గట్టిగా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇది మనకు డ్రాప్ అయితే మార్కెట్స్ లేదు బ్రేక్ అయితే కనుక 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకొని మనము మార్కెట్ను హోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో యాజ్ పర్ చెప్తున్నాను మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకొని చూడండి. యాజ్ పర్ యాక్షన్ చైన్ ప్రకారం 48,740 ఒక్క నిమిషం ఉండండి, 740 దగ్గర మనకైతే రెసిస్టెన్స్ పాయింట్ ఉంది 48,740 దగ్గర. సో ఇక్కడ నుంచి ఎందుకంటే మనం హైలో ఉన్నప్పుడు ఇంకా మనము అక్కడ మనకు ప్రైస్ యాక్షన్ లేదు కాబట్టి యాక్షన్ చైన్ మీద ఆధారపడాలి. ఓకేనా. సో కాబట్టి మీరు సో అక్కడ 48,740 దగ్గర పక్కాగా మీరైతే రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. ఇది సో ఎఫెక్ట్గా అయితే పని చేయదు. మనం 30 మినిట్స్ టైం ఫ్రేమ్ 13 మినిట్స్ 13 EMA పెట్టుకొని 3 మినిట్స్లో ట్రేడ్ చేస్తే బెటర్. ఓకేనా. సో ఇది మన రేపటికి మనకు ఇంపార్టెంట్ లెవెల్స్ దేంట్లో బ్యాంక్ నిఫ్టీలో. ఈ లెవెల్కి అంతా మీరు ఇంపార్టెంట్ ఇవ్వకండి. 13 టైం EMA పెట్టుకొని ట్రేడ్ చేయండి అప్ సైడ్ పోతే. సో నేను కూడా మన పొజిషన్స్ ఇస్తాను కాబట్టి మీకు నో ప్రాబ్లం. ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాపీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటున్నారో డైలీ ప్రాఫిట్స్ నాకు చాలామంది వచ్చిన వాళ్ళవే డైలీ వస్తూ ఉన్నాయి, మంచిగా ప్రాఫిట్స్ మీరు తీసుకుంటున్నందుకు చాలా హ్యాపీ ఉంది. ఓకేనా. మీ ఆనందాన్ని ఖచ్చితంగా కామెంట్లలో పెట్టండి. సో ఎందుకంటే వేరే వాళ్ళు తెలుస్తుంది, ఎందుకంటే లేడీస్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా తెలవాలి కాబట్టి లేడీస్ కూడా చేయగలుగుతారని చెప్పేసి ఒకసారి నిరూపించడానికైనా సరే మీరు మీ కామెంట్లు పెట్టండి. ఓకేనా. సో స్టూడెంట్స్ మళ్ళీ చెప్తున్నాను, ఎప్పటికొకటే ఈట్ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ ఖచ్చితంగా ఉండాలి. సో లాజిక్ లేకుండా ఎంట్రీ తీసుకోకూడదు. పక్కాగా మనం లాజిక్ ఉంటే ఎంట్రీ తీసుకుంటాము. ఏ విధైనా సరే మనం లాజిక్ లేకుండా ఆ రోజు మార్కెట్ వదిలిపెడతాం. ఓకేనా. ఈక్విటీ ఆప్షన్స్ను ఖచ్చితంగా రీడ్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళు ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. బ్యాంక్ నిఫ్టీ ఒక్కదాని మీద ఆధారపడితే మీ క్యాపిటల్ అంతా కరిగిపోతుంది. ఓకేనా. బ్యాంక్ నుంచి బయటికి రండి. ఈక్విటీ ఆప్షన్స్, ఈక్విటీస్, మనకు డెరివేటివ్ కమోడిటీస్ ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ మీద చేయండి. ఓకేనా. నేర్చుకుంటూ వాటి మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటే హైలైట్ ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా. చాలామంది అట్లనే చేస్తూ ఉంటారు. ఒక్కటి బ్యాంక్ నిఫ్టీ తీసుకొని చేసేవాళ్ళు ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ద మంత్ లాస్ అవుతూ ఉంటారు. ఓకేనా. కాబట్టి జాగ్రత్త. థ్యాంక్ యూ అండి. షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు
మా వీడియోస్ నచ్చితే కనుక ఎవరికైతే వేరే వాళ్ళ నాలెడ్జ్ షేర్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.